రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఘోరం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భక్తులు. ఈ విగ్రహాన్ని గత అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసమైన విషయాన్ని స్థానికులు ఉదయం గుర్తించారు. వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. ఈ విషయం క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల నేతలు భక్తులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న బేగం బజార్ పోలీసులు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుని హుటాహుటిన వెళ్లారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్తో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దుండగులు పగలగొట్టే సమయంలో అక్కడ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి ప్రవేశించిన దుండగులు తొలుత అక్కడ విద్యుత్తు సరఫరాను ఆపివేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు పగలగొట్టారు. అనంతరం అమ్మవారి చేతిని విరగ్గొట్టి అక్కడున్న పూజా సామాగ్రిని చెల్లా చెదురుగా విసిరిపారేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బారికేట్లను సైతం తొలగించారు. ఈ ఘటనపై హిందువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం హిందూ దేశంలో ఉన్నామా లేక ఇస్లామిక్ దేశంలో ఉన్నామంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ హిందువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఘోరం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నగరంలో ఉత్సాహంగా జరుపుకుంటున్న నవరాత్రి ఉత్సవాలు ఈ ఘటన తీవ్ర కలవరాన్ని రేపింది. నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గత అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసమైన విషయాన్ని స్థానికులు ఈ ఉదయం గుర్తించారు. వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. ఈ విషయం క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. పెద్ద సంఖ్యలో హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని ఇక నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న బేగం బజార్ పోలీసులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు హుటాహుటిన వెళ్లారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్తో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి ప్రవేశించిన దుండగులు తొలుత అక్కడ విద్యుత్తు సరఫరాను ఆపివేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు పగలగొట్టారు. అనంతరం అమ్మవారి చేతిని విరగ్గొట్టి అక్కడున్న పూజా సామాగ్రిని చెల్లా చెదురుగా విసిరేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బారికేట్లను సైతం తొలగించారు. ఈ ఘటనపై హిందువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం హిందూ దేశంలో ఉన్నామా లేక ఇస్లామిక్ దేశంలో ఉన్నామంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడ దాడి జరిగినట్లు హిందువులు ఆరోపిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Stop.